నమస్కారం. ప్రపంచ చరిత్రలో ఎన్నో పెద్ద ఓడ ప్రమాదాలు జరిగాయి. వాటిలో టైటానిక్ గురించి మనందరికీ తెలుసు. కానీ 21వ శతాబ్దంలో టైటానిక్ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన మరొక ఓడ ప్రమాదం ఉంది. అదే కోస్టా కాంకోర్డియా. కేవలం ఒక చిన్న పొరపాటు వేల మంది జీవితాలను ఎలా మార్చేసింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ మిస్టరీ ఏంటి? తెలుసుకుందాం. ఇటలీకి చెందిన ఈ కోస్టా కాంకోర్డియా అప్పట్లో ప్రపంచంలోనే అతి పెద్ద క్రూయిజ్ షిప్లలో ఒకటి. దీనిలో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు, ఇలా ఒక నగరంలో ఉండే అన్ని సౌకర్యాలు ఉండేవి. సుమారు 4200 మంది ప్రయాణికులు, సిబ్బంది ఇందులో ప్రయాణించేవారు. సముద్రంలో విహరించాలనుకునే వారికి ఇది ఒక స్వర్గంలా ఉండేది. 2012 జనవరి 13. అంతా బాగానే ఉంది. ఇటలీ తీరంలో ఒక దీవి పక్కనుండి ప్రయాణిస్తున్నప్పుడు కెప్టెన్ ఫ్రాన్సిస్కో స్కెట్టినో ఒక తప్పు చేశాడు. సెల్యూట్ అనే ఆచారం ప్రకారం దీవికి దగ్గరగా వెళ్లి ఓడ హారన్ కొట్టాలనుకున్నాడు. కాని అతను దారి తప్పాడు. అంతే. ఆ పెద్ద ఓడ సముద్రంలో ఉన్న ఒక పెద్ద రాయిని బలంగా ఢీకొట్టింది. షిప్ కింద భాగంలో ఒక పెద్ద రంధ్రం పడింది. రంధ్రం పడగానే నీరు వేగంగా షిప్లోకి రావడం మొదలుపెట్టింది. షిప్ మొత్తం ఒక పక్కకి ఒరిగిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయారు. అయితే కెప్టెన్ స్కెట్టినో ఏం చేశాడో తెలుసా? ఏం కాలేదు, చిన్న సమస్యే అని మొదట అబద్ధం చెప్పాడు. ప్రయాణికులను కాపాడాల్సిన కెప్టెన్ షిప్ ప్రమాదంలో ఉందని తెలిసినా ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఆలస్యం చేశాడు. అత్యవసర పరిస్థితి అని ప్రకటించే సమయానికి ఓడ దాదాపు మునిగిపోవడం ప్రారంభించింది. అందరికంటే ముందు కెప్టెనే ఒక లైఫ్ బోట్లో ఎక్కి పారిపోయాడు. ఇది ప్రపంచం మొత్తం సంచలనం సృష్టించింది. ఒక కెప్టెన్ తన ఓడను వదిలి వెళ్లడం చరిత్రలో పెద్ద తప్పుగా నిలిచిపోయింది. ఆ ప్రమాదంలో 32 మంది చనిపోయారు. కెప్టెన్ చేసిన ఆలస్యం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని తేలింది. తర్వాత ఇటలీ కోర్టు కెప్టెన్కు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ ప్రమాదంలో అసలు మిస్టరీ ఏంటంటే, ఇంత టెక్నాలజీ ఉన్నా ఇంత పెద్ద ఓడ కేవలం కెప్టెన్ నిర్లక్ష్యం వల్ల మునిగిపోవడం. అతనొక్కడు నిజం చెప్పి సరిగ్గా నిర్ణయం తీసుకుని ఉంటే ఈ విషాదం జరిగేది కాదు. ప్రస్తుతం ఆ కోస్టా కాంకోర్డియా శిథిలాలు సముద్రం నుండి తీసివేయబడ్డాయి. కాని ఆనాడు జరిగిన సంఘటన ప్రపంచానికి ఒక పాఠం నేర్పింది. టెక్నాలజీ ఎంత ఉన్నా ఒక మనిషి చేసే చిన్న తప్పు లేదా నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదాన్ని సృష్టించగలదో ఈ కాంకోర్డియా విషాదం మనకు గుర్తుచేస్తుంది. ఈ కథనం మీకు ఎలా అనిపించింది? ఇటువంటి మరెన్నో మిస్టరీల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.